రాష్ట్ర ఫలితంలో పెద్దగా ప్రభావం చూపించింది ఏదైనా ఉందంటే కేవలం పొత్తులు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో నుంచి కొంతమంది కీలకమైనటువంటి లీడర్లు, పవన్ కళ్యాణ్ లేకపోతే తమిళనాడు నుంచి కొంతమంది లీడర్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి విపరీతంగా ప్రచారం చేసి ఆ విధంగా మహారాష్ట్రలో ఒక పెద్ద విజయాన్ని సాధించగలిగింది బీజేపీ. అంటే సాధారణ ఆస్పెక్ట్స్తో పాటు అంటే అభివృద్ధి ఇటువంటివన్నీ కూడా అఫ్కోర్స్ చెప్తూ ఉంటారు. వాటితో పాటు ఇటువంటి పొత్తులు కూడా ఒక పెద్ద ప్రభావాన్ని చూపించి ఈరోజు మహారాష్ట్రలో అఖండ విజయాన్ని సాధించే దిశగా తీసుకెళ్లిందనేటువంటి చర్చ జరుగుతోంది. దాంతోపాటుగా రేపు తెలంగాణలో కూడా ఇటువంటి స్ట్రాటజీని అమలు చేయబోతోంది అనేది రాజకీయంగా ఉన్నటువంటి చర్చ. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కీలకమైనటువంటి నేతలు వెళ్ళబోతున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే ఈటల గారు వెళ్ళారు, వారితో పాటు మరికొంతమంది లీడర్లు కూడా కీలకమైన వాళ్ళు వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి, స్ట్రాటజీలకు సంబంధించి మీ ఆలోచన ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఉద్యమానికి చాలా తేడాలు ఉన్నాయండి. తెలంగాణ అస్తిత్వ పోరాటం 75 ఏళ్ళ అస్తిత్వ పోరాటం. గత 1940 నుండి పట్టుకొని 2014 వరకు అస్తిత్వ పోరాటం చేసింది. ఇలాగ ఏ రాష్ట్రం కూడా, ఏ ప్రాంతం కూడా దేశంలో చేయలేదు. ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర కలిగినట్టు తెలంగాణ ఉద్యమం. దీనికి చరిత్ర ఉన్నది, దీనికి పునాదులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ కావచ్చు గతంలో, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అయితే ఎక్కడైనా కూడా మరి ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ వల్లనే వాస్తవంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి, కానీ జాతీయ పార్టీల వల్ల అభివృద్ధి చెందలేదు. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ సరే కంటిన్యూగా గెలుస్తున్నాము అనేది ఏదైతే జబ్బలు జరుచుకుంటా ఉన్నారో, వాళ్ళు ప్రచారం ఏం చేస్తా ఉన్నారు? ప్రచారం చాలా ముఖ్యమైనది. సిద్ధాంతం ఏంది? సైద్ధాంతికంగా ప్రజలను ఏకత్వంలోకి తీసుకుపోయే బదులు ప్రజలను విభజించు పాలించు, అంటే మతాల వారిగా, కులాల వారిగా విభజించు పాలించు అనే ఒక సిద్ధాంతంతో, ఒక విషపూరితమైన దుష్ప్రచారంతో ప్రజలను ఆ విధంగా మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మరి రాజ్యాధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉందనేది మనం గమనిస్తూనే ఉన్నాం. దాని అన్ని మనం పరిశీలన చేస్తే అది తెలంగాణ ప్రజలు ఆనాడు ఒప్పలేదు, ఈనాడు ఒప్పలేదు. కాబట్టి వీళ్ళు ఎంత కోషిష్ చేసినా కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మతతత్వ శక్తులకు కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ లాంటి ఈ దుశ్చర్యలకు పాల్పడే, అంటే ప్రజా అభివృద్ధిని పక్కకు పెట్టేటటువంటి పార్టీలకు మరి వచ్చే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితుల్లోనే ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం గురించి మనం చెప్పుకోవాలి అని అంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ మోదీ గారి మీద ఏ విధంగా అయితే ఆధారపడ్డదో, తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభివృద్ధి ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మోదీ లాంటి ఒక చరిష్మా కలిగినటువంటి ఒక శాల్తీకి ధీటైన నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకుడు ఇంకొక పార్టీలో లేరు, మీరు గమనించాలి. రాష్ట్రంలో అంటున్నారా, దేశవ్యాప్తంగా అంటున్నారా? రాష్ట్రంలో అంటున్నారా, రాష్ట్రంలో అంటున్నారా, జాతీయంగా అంటున్నారా కేసీఆర్ గారిని? రాష్ట్రంలో కావచ్చు, జాతీయంగా కూడా కావచ్చు. రాష్ట్రంలో కావచ్చు, జాతీయంగా కావచ్చు. సరే, ఒక మనం భిన్న ధృవాలుగా ఉన్నా కూడా, మరి పాలివాన్లం అయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే అక్కడ జనసేనకు సంబంధించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారు, మరి అలాగే అక్కడ జగన్ గారు ఒక మేటి నాయకులుగా, ఇక్కడ తప్పులు ఒప్పులు మన ఇంట్లో పెట్టుకున్నాం కానీ ఒక మేటి నాయకులుగా ఈ రోజు చరిత్ర సృష్టిస్తున్న క్రమంలో ఒక క్వశ్చన్ అండి విజయ్ గారు, ఇక్కడ గతంలో మహారాష్ట్రలో పోటీ చేయబోతున్నామని చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ, మీరు చెప్తున్నట్లుగా కేసీఆర్ గారే అటు మోదీ గారికి సరైన ప్రత్యర్థి, లేకపోతే ధీటుగా ఉన్నటువంటి నాయకుడు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు కనీసం పోటీ ధైర్యం చేయలేదా, లేకపోతే వర్కౌట్ అవ్వదు అనుకున్నారా? ఏం జరిగింది అక్కడ? లేదు. ఎప్పుడు కూడా ఒక పార్టీ పునాదులు అనేది ఆయా దేశమాన కాల పరిస్థితులకు అనుకూలంగా అభివృద్ధి చెందుతూ ఉంటది, పెంపొందుతూ ఉంటది. కాబట్టి ఆ కాలము ఏదైతే ఉంటుందో కాలం నిర్ణయం చేస్తుంది. ఎందుకనంటే మరి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇక మార్చడానికి కారణాలు ఏంది అని అంటే, మోదీ లాంటి చరిస్మా కలిగినటువంటి నాయకుడిని దక్షిణ భారతదేశంలో నుండి తయారు చేయాలి అనే ఒక సంకల్పంతో కేసీఆర్ గారు, ఆయనకు తులతూగేటటువంటి నాయకత్వం కేసీఆర్ గారిది.
అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి తక్కువ లేదు. సరే, మనకు పార్టీ పరంగా, సైద్ధాంతిక పరంగా, ప్రాంతీయ పరంగా మనము శత్రువులం కావచ్చు, కానీ ఈ రోజు తెలుగొల్ల దమ్ము ధైర్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ పాలనలో ఉన్నది వాస్తవంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ జనసేన అయినా కూడా మన సోదరుడు, మన తెలుగు బిడ్డ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చరిష్మా వల్ల ఈరోజు ఆడ భారతీయ జనతా పార్టీ వచ్చిందే కానీ ఆడ మోదీ గారి చరిష్మా వల్ల రాలేదనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం, ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు సరే, మరి ఇద్దరు తెలుగు వాళ్ళు భారతీయ జనతా పార్టీ కబ్జాలోకి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి లొంగనందుకు మాత్రమే కుట్రలు వండి తన శిష్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ లోకి జొప్పించి మరి ఈ రోజు ముఖ్యమంత్రి అయి ఇద్దరికి వారధిగా, అక్కడ కాంగ్రెస్ కు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వారధిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం, ఆయన తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అలాగే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను మరి దాదాపు గొడ్డలి పెట్టుగా మార్చి ఈ రోజు వాళ్ళకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ మరి తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా వినడం వల్లనే ఈ రోజు పునరిల్లిపోయింది. 11 నెలల చరిత్ర మనం తీసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కుంటుపడ్డది, పరిపాలన మొత్తం తుదముట్టించింది. అలాగే ఈ రోజు ప్రజల మీద దాడులకు పోలీసు గూండాలను పెట్టి ప్రజల మీద దాడికి పాల్పడతా ఉన్నారు. నిన్నగాక మనం మీరు చూడండి, ఆయన సొంత నియోజకవర్గంలో ఈ రోజు 1300 పైచిలకు ఏదైతే మరి వ్యవసాయ భూములను మరి ఆయన ఫార్మాసిటీ పెడతానని చెప్తే ఈ రోజు 3 గ్రామాల ప్రజలు ఏకత్రితమై మాకు ఇది వద్దు ఫార్మాసిటీ అని అంటే 3 గ్రామాల ప్రజలను ఈ రోజు రాక్షస క్రీడ ఆడుతూ ఉన్నారు. మొత్తం పోలీసులతోటి గ్రామాలలో ఎవరు లేకుండా మరి గూండాయిజం చేస్తా ఉన్నారు. నిన్న జాతీయ మరి మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉన్నదో అది నిన్న ఒక్క విషయం జరిగింది, జరుగుతా ఉన్నది. అంటే మేము ఏం చెప్పబోతున్నామనంటే ఈ రోజు మోదీని తలదన్నే నాయకుడు, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మరి ఎప్పుడైనా రాజకీయ వ్యూహాలు కొన్ని సందర్భాలలో ఫిట్ కావు, కొన్ని సందర్భాలలో విజయ్ గారు ఒక్క విషయం అండి, సందర్భంలో అలాంటి సందర్భంలో ఒక్క సెకండ్ అలాంటి సందర్భంలో మరి వచ్చే కాలంలో ఖచ్చితంగా కేసీఆర్ గారి మానియా నడుస్తుంది. తెలంగాణలో కూడా వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో మీరు చూడండి, ఇప్పటికే 11 నెలల చరిత్రలో మరి రేవంత్ రెడ్డి గారి దుశ్చర్యలన్నిటి కూడా ప్రజలు విసిగిపోయారు ఆ కాంగ్రెస్ పరిపాలనకు. అలాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేసే ఏ వ్యూహం కూడా ఇక్కడ ఫలించదు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ను మరి విజయ్ గారు దమ్ము ధైర్యంతో కేసీఆర్ గారు ఎదుర్కోబోతుంది. కేసీఆర్ గారు విజయ్ గారు ఒక్క విషయం అండి, మీరు అన్నట్లుగా కేసీఆర్ గారు భవిష్యత్తులో బీజేపీ చెంతకు చేరకపోవచ్చు, బీజేపీకి లొంగకపోవచ్చు. కాకపోతే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మరికొంతమంది కీలక లీడర్లు, అంటే ఇప్పటికే హరీష్ రావు పేరు కూడా వినిపిస్తోంది, హరీష్ రావు వేరే కుంపటి పెట్టబోతున్నాడు, అవసరమైతే బీజేపీ వైపు కూడా తిరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా తెలంగాణలో లేకపోలేదు. వాటికి ఏం చెప్తారు? ఒక్క కేసీఆర్ వెళ్ళకపోతే ఆగిపోతుందా బీజేపీ స్ట్రాటజీస్? ఆగిపోవు కదా. ఎగ్జాక్ట్లీ. అయితే హరీష్ రావు గారు ఒక నమ్మిన బంటు, వాళ్ళ సొంత మామకు ఎవరైనా అంటే ఇలాంటివన్నీ మీడియా సృష్టి, అలాగే పడిరాని పార్టీల సృష్టి తప్పిస్తే వాళ్ళ మధ్యలో ఎంత సఖ్యత ఉన్నదని బంధుత్వాలేముందిలేండి, పక్క రాష్ట్రాల్లో జగన్ షర్మిల గారిని చూడట్లేదా? ఎప్పుడు కూడా హరీష్ రావు గారు మామ మాట గీత దాటి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే అది మనం ఊహించలేం పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ వాళ్ళు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలుగా కేసీఆర్ గారికి అనుయాయులుగా కేసీఆర్ గారు చెప్పిన మాట వినే దాంట్లో ఉన్నారే తప్పిస్తే ఆయన మాట జవదాటి ఏదో ఒక పార్టీ పెడతారనేది అది అది కలగానే మిగిలిపోతాయి ఇతరులది. అలాంటి దుశ్చర్యలు గాని, అలాంటి చిలిపి చేష్టలు గాని ఎవరు కూడా ఈ పార్టీలో చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు చాలా చక్కగా ఆయన ఒక నియమ నిబద్ధతతో కాబట్టి ఆయన మీద